God really bless you, my brother. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. So Cain rejected that fire. కాబట్టి కయ్యోను ఆ అగ్నిని త్రోసివేశాడు. He rejected that revelation. ఆ ప్రత్యక్షతను అతను నిరాకరించాడు. Okay, I don't want it. నాకొద్దు, అది అవసరం లేదు నాకు. What happened next? తర్వాత ఏం జరిగింది? Killed his brother. తన సోదరుని చంపేశాడు. Next thing, తర్వాత విషయం, mark on his forehead. yes, అతని యొక్క నొసలిపైన గుర్తు వేయబడింది. The mark of the beast. yes, మృగం యొక్క గుర్తు, which is in the book of Revelation. అది ప్రకటన గ్రంథములో ఉన్నది. All is laying in Genesis. అదంతా కూడా ఆదికాండములో అక్కడ రాయబడి ఉన్నది. And what Brother Branham said? సో బ్రహ్నం గారు ఏం చెప్పారు? To reject the seal of God is to receive the mark of the beast. దేవుని ముద్రను త్రోసివేయుటయే నీవు మృగం యొక్క గుర్తును పొందుకొనుటై ఉన్నది అన్నాడు సోబెనం గారు. I'm seeing the faces now, they are understanding. నేను ఇప్పుడు మీ ముఖాలు చూస్తాను, నాకు అర్థమైంది ఇప్పుడు మీ ముఖాలు. Before the mark came on him, he rejected the revelation and that fire. yes, అతని పైకి ఆ యొక్క గుర్తు వచ్చే ముందు అతను ఆ ప్రత్యక్షతను మరియు ఆ యొక్క అగ్నిని త్రోసివేశాడు. When he preached Jubilee here, he said that mark came on the ear. మరి జూబిలీ ఇయర్ లో వర్తమానంలో ప్రవక్త చెప్పాడు ఆ యొక్క గుర్తు తనకు చెవికి వచ్చిందన్నాడు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, now you will be a slave forever. ఇక నువ్వు నిత్యము, ఇక నువ్వు ఎల్లప్పుడూ బానిసగానే ఉంటావు, నిరంతరము బానిసగానే ఉంటావు అని అర్థం. Your ears can never hear that mystery. Exactly. నీ యొక్క చెవులిక ఎన్నడూ ఆ మర్మమును వినలేవు, వినడానికి అర్థం కాదు. Then Brother Branham said, సో బ్రహ్నం గారు చెప్పారు, don't take Satan's unbelieving mark. yes, సో బ్రహ్నం గారు ఏమని చెప్పారంటే, ఎన్నడూ కూడా సాతాను యొక్క అవిశ్వాసపు గుర్తును తీసుకొనవద్దు.